అందరికీ నమస్కారం. ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలుతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు. ఆ బిడ్డతో అనుబంధం బాగా పెంచుకొని ఆ ప్రెగ్నెన్సీ అంతా సంతోషంగా ఈజీగా గడిపేస్తారు. అట్లనే డెలివరీ కూడా ఈజీగా, సేఫ్గా, వీలైనంత వరకు ఎక్కువ నార్మల్ డెలివరీతో తీసుకొస్తారు. ఒకవేళ సిజేరియన్ అయినా తల్లి బిడ్డ క్షేమంగా బాగుంటుంది. సిజేరియన్ అనేది ఫెయిలియర్ కాదు, అదొక మంచి అవకాశం అనే ఒక బిడ్డ బాగుండేదానికి అనే ఆలోచన తల్లిదండ్రులకు మాత్రం కాకుండా సమాజంలో, ఫ్యామిలీలో, సమాజం అందరికీ ఈ ఒక ఆలోచన పోవాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి చెప్తారు. దాన్ని మనం మనసు పెట్టి వింటాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఎన్ని చదివినా, ఎన్ని గూగుల్ దగ్గర నుంచి చేసుకున్నా మనకి చాలా డౌట్స్, ఒక్కొక్కసారి చిన్న చిన్నది ఉంటుంది, ఒకసారి సిల్లీ అనిపిస్తుంది, ఎవరిని అడగాలో కూడా తెలియదు. సో అందువల్ల మనకి ఇటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినప్పుడు మన డౌట్స్ క్లియర్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీడియోస్ చూసినప్పుడు బాగుంటుంది, కానీ లైవ్గా అది చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది. అది మెయిన్గా ఏంటంటే మనం ఈజీగా ఆ డౌట్, నెగటివ్ ఫీలింగ్ నుంచి పాజిటివ్ ఫీలింగ్స్ వెళ్ళిపోతాం. మనం సొంతంగా ట్రై చేసినప్పుడు ఒక్కొక్కసారి ఎంత ట్రై చేసినా ఆ పాజిటివ్ ఫీలింగ్ అనేది రాదు. సో అది ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ వీడియో చూడడం, లైవ్గా చూడడంలో. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. అంటే ప్రెగ్నెన్సీకి ముందు నుంచి కూడా తనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండింది. అక్కడ బాంబేలో మా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉంటే ఆమె చూశారు. తర్వాత ప్రెగ్నెన్సీలో శ్వేత ఇక్కడికే వచ్చేసింది. వాళ్ళ ఫాదర్తో బాగా అటాచ్డ్ శ్వేత, మదర్తో కూడా, కానీ ఫాదర్ మాట అంటే ఎక్కువ ఇష్టం, గురి అంతా కూడా. ఇది ఎందుకు ఈ పాయింట్ స్పెసిఫిక్గా చెప్తున్నానంటే హస్బెండ్తో అటాచ్మెంట్ ఎవరో ఒకరితో బాగా అటాచ్డ్గా ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి ఫాదరో మదరో అట్లా ఉన్నప్పుడు, వాళ్ళ సపోర్ట్ మంచిగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ జర్నీ స్మూత్, డెలివరీ వచ్చి ఈజీగా, సేఫ్గా జరగడానికి ఎక్కువగా మనం చూస్తున్నాము. అందుకనే మనం ఇప్పుడు భాస్కర్ సార్ ఎక్కువ చెప్తారు ఏమంటే పేరెంట్స్ వీడియోస్ చూడాలి. అది చూసినప్పుడు వాళ్ళకి ఎలాగో ఉంటుంది, మన బిడ్డకి మనం సపోర్ట్ చేయాలని ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు వాళ్ళకి ఆ కన్విక్షన్ వచ్చేస్తుంది, ఆ కాన్ఫిడెన్స్, వాళ్ళు ఈజీగా వాళ్ళ ధైర్యం చెప్పగలుగుతారు. సో అందుకని పేరెంట్స్ వీలైనంత వరకు ఆ వీడియోస్ చూడండి, వాళ్ళతో డిస్కస్ చేయండి, వాళ్ళని బాగా సపోర్ట్ చేయండి. శ్వేత అల్ఫా. శ్రీమన్నారాయణ. ఆండాల్ మేడం గారు ఫస్ట్ నుంచి ఇక్కడ నెల్లూరులో పరిచయం. మా వైఫ్కి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇక్కడే కన్సల్ట్ చేస్తూ ఉండేవాడిని. లాస్ట్ 2 years బ్యాక్ మ్యారేజ్ అయినప్పుడు బాంబేలో ఉంటారు మా సన్ ఇన్ లా అండ్ డాటర్. చిన్న ఇష్యూస్ ఏదో ఉంటే వెంటనే, అప్పుడు కొంచెం వెదర్ కండిషన్స్ కూడా బాగాలేదు, ఇలా ఇక్కడ తీసుకొచ్చేద్దాము అని చెప్పి నేను అక్కడ డిస్కస్ చేసినప్పుడు ఒకసారి మేడంతో మాట్లాడి చూద్దాంలే అన్నప్పుడు మేడం అంతా విని, ఇప్పుడు జర్నీ చేయడం చాలా మంచిది కాదు, సో జర్నీ అవాయిడ్ చేద్దాము, అక్కడ ఎవరైనా మనకి తెలిసిన డాక్టర్స్ ఎవరైనా ఉంటే చెప్తానని చెప్పి అక్కడ రెఫర్ చేశారు. సో మా బాంబేలో కూడా లక్కీగా అది
వీళ్ళున్న దీనికి ఒక 10 కిలోమీటర్స్ అవే, 12 కిలోమీటర్స్ అవేలో ఉండేది. సో అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదు. చాలా జాగ్రత్తగా చూసుకొని ఇద్దరు కన్సల్ట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మొదలెట్టారు. సో నేను యాక్చువల్గా 3rd మంత్ నేను యాక్చువల్గా బాంబే వెళ్ళిపోయాను. పాప ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వెళ్ళిపోయి అక్కడే ఉండి డాక్టర్తో కూడా కాన్వర్సేషన్ చేసుకుంటూ మేడంతో కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ చేశారు. 5th మంత్ వీ హ్యావ్ బాట్ మై డాటర్ టు హియర్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చాక ఇంకా మేడం దగ్గరే ఉన్నారు. అంటే రిలేషన్ అన్నది ఫస్ట్ నుంచి మామూలుగా డాటర్ రిలేషన్ విత్ డాటర్ టు ఫాదర్ ఎప్పుడూ కొంచెం స్పెషల్గానే ఉంటుంది. అది నార్మల్గా ప్రతి దీంట్లో జరిగేదే అది. అందులో నాకు ఫస్ట్ ఇష్యూ కూడా పాపే. సో దాని మూలాన ఏమంటే ఏది వచ్చినా కూడా మేము మాట్లాడుకోవడం చేయడం అన్నీ చేస్తూ ఉంటాము. అది ఆ రిలేషన్ అనేది అలా అయిపోతూ వచ్చింది. అందరూ అంటుంటారు పాప నాన్న కుర్చీ అంటుంటారు, కానీ నేను బహుశా నేనే పాప కుర్చీనేమో అనిపిస్తుంటుంది. సో ఇక్కడ రాగానే జాగ్రత్తగా ఎవ్రీ మంత్లీ రావడం పోవడం అంతా ఉంటుంది. కానీ ఫ్యామిలీగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు అలాంగ్ విత్ మై సన్ ఇన్ లా వీ నెవర్ ఫెల్ట్ దట్ వీఆర్ ఇన్ ద హాస్పిటల్. యాక్చువల్గా వీఆర్ ఈయనే రిలేటివ్ హౌస్లోనో దేంట్లోనో ఉన్నట్టుగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే ఆ పలకరింపులు కానీ ఆ మాట్లాడిచ్చే విధం కానీ అవన్నీ అలాగే ఉండేది. మెయిన్ ఫస్ట్ టైం ఉన్నప్పుడే టాక్ టు బేబీ అని చెప్పి ఆ గిక్స్ అన్నీ మేము చూసాము. లక్లీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఉన్నాయి. అది ఫస్ట్ డే చెప్పంగానే ఒక బుక్ కొనేసాము. అండ్ ఇట్ ఈజ్ ఎ హ్యాబిట్ ఫర్ బోత్ మై వైఫ్ అండ్ నేను కొన్ని చాప్టర్స్ చదువుకుంటూ ఉంటాం దాంట్లో చూసుకొని. అలాగే పాప కూడా పక్కనే ఉంటుంది కాబట్టి చూస్తూ ఉండేవాళ్ళం. అండ్ ఎక్స్పీరియన్స్ వీడియోస్, ఇప్పుడు మీరు చూసిన వీడియోస్ కూడాను మోర్ పర్టికులర్లీ పాప విన్నా లేకపోయినా నేను మా వైఫ్ జాగ్రత్తగా చూసేవాళ్ళము. అండ్ వీ యూస్ టు షేర్ విత్ మై సన్ ఇన్ లా ఆల్సో టు సీ అని. సన్ ఇన్ లా అక్కడ ఉండేవారు, అక్కడ పలకరిస్తూ ఉండేవాళ్ళు. టాక్ టు బేబీ వచ్చాకనే కాస్త పాపకు కూడాను కొంచెం కాన్ఫిడెన్స్ అవన్నీ రావడము. ఏదైనా మనం మాట్లాడేటప్పుడు లోపల బేబీ ఒక మూమెంట్స్ మనకు కూడా తెలిసేది. షీ ఈజ్ ఆల్సో ఫీల్ దట్ మూమెంట్స్. ఆ మూమెంట్స్ అన్నీ చూడడం మూలాన వాళ్ళు. అలాగే మా సన్నిల్లా కూడా అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడినప్పుడు యూస్ టు రెస్పాండ్. బేబీ కూడా రెస్పాండ్ అయ్యేది. నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటూనే చెప్పుకుంటూ వచ్చేవాళ్ళము. ప్లస్ ఎర్లీ ఇది కూడా ఉండకూడదు. యూ షుడ్ కమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ 9 months. సెక్యూర్డ్గా, హెల్తీగా, హ్యాపీగా రావాలన్న ఉద్దేశంతోనే ఉండేవాళ్ళము. సో టాక్ టు బేబీ ఈజ్ ఎ న్యూ టెక్నిక్ దట్ అది యాక్చువల్గా చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ మేము డెలివరీ అయ్యే ముందు రోజు అంటే 21st డెలివరీ అయింది. 28th వీకేం నార్మల్ రెగ్యులర్ చెకప్ కింద వచ్చాము. వచ్చినప్పుడు మేడం చూసి కొంచెం అంతా వచ్చింది, యూ కెన్ టేక్ ద రూమ్ హియర్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి, సో దట్ మీకు కన్వీనియంట్గా ఉంటుంది. లోకల్గా అంతా పాపకు కూడా కాస్త అందరితో పరిచయాలు అవుతూ ఉంటాయి, కాన్ఫిడెంట్గా ఉంటుందని చెప్పారు. సో ఆ రోజు మేము ఇక్కడ అడ్మిట్ చేసాం అన్నమాట. సో లక్కీగా ద రూమ్ విచ్ వాజ్ అలాటెడ్ టు అస్, ఇట్ రిజెంబుల్స్ టు హర్ మదర్ ఇన్ లా హౌస్ అనమాట. ఆల్మోస్ట్ గ్రాండ్ మదర్ హౌస్, గ్రాండీ హౌస్ లాగానే ఉండేది. మేము ఇక్కడే నెల్లూరులో ఉండేవాళ్ళం, మన వనంతోపు దగ్గర. సేమ్ అలా దూలాలతో ఏమంటారు చుట్టూ ఉన్న విండోస్ కానీ ఇవి కానీ సేమ్ రిమలెన్స్లో ఉండేది. సో మా నైట్ అంతా అదే చెప్తూ ఉంది అనమాట, నేను అమ్మమ్మ ఇంట్లో ఉన్నట్టుంది, అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నట్టుంది, ఇంట్లోనే అని. ప్రాబబ్లీ దట్ ఆల్సో సొలేస్టర్ అనమాట. ఆ గ్రాండీ ఇది చాలా అటాచ్మెంట్ ఉండేది వాళ్ళ గ్రాండ్ మదర్తో, అమ్మమ్మతో. సో ఇది కూడా ఒకటి కలిసి వచ్చింది అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఇచ్చడం. సో 1 day బిఫోర్ మేము జాయిన్ అయ్యాము. మేడం చూశాక నేను బయట ఉన్నాను, వీళ్ళ మదరును ఇద్దరు లోపలికి వెళ్ళారు. తర్వాత ఎవరితో ఎక్కువ రిలేషన్తో ఉంటుందని మదర్ని ఏమి అంత ఇదిగా చేయదు, కానీ అది అఫెక్షన్ అనేది నాకు కొద్దిగా ఎక్కువ ఉండేది. బహుశా
మా వైఫ్ కూడా అలా చెప్పంగానే మేడం పిలిచారు లోపలికి, పిలిచి ఇప్పటి నుంచి మీరు కాన్ఫిడెన్స్ ఇంపోజ్ చేయాలి అని, రెగ్యులర్గా ఇది అవ్వాలంటే కొద్దిగా నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఆ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయాలి, విల్ పవర్ ఉండాలి అని అన్నారు. నేను ఆ రోజు చెప్పాను, మేడం ఆవిడ రిసెప్షన్ చాలా బాగుంటుంది, అన్నీ ఎక్స్ప్రెస్ చేయలేదేమో కానీ షీఈ్ వెరీ బ్రేవ్ డాటర్, ఏదైనా సరే ఇంటర్నల్గా ఆవిడకున్న స్ట్రెంగ్త్ ఐ కెన్ అసెస్, సో మీరు చెప్పారంటే అది బాగా ఇదవుతుంది అన్నారు. వెంటనే పక్కనున్న లతా మేడం వీళ్ళందరూ ఇప్పటివరకు నీ చేతితో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, నవ్ యూ టేక్ ద హ్యాండ్ ఆఫ్ ఆండాల్ మేడం డాక్టర్ అనగానే వెంటనే ఆవిడ ముందే 1 వీక్ ముందే చెప్పారు, ఏ ఇష్యూ ఏ డెసిషన్ అయినా కూడాను ఇట్ ఈజ్ అప్ టు యూ మేడం అని పాపే చెప్పేసింది. మీకు ఏది కావాలని అంటే యాక్చువల్గా నాకు నార్మల్ డెలివరీ అయితే నాకు ఇష్టం అన్నారు. నార్మల్ డెలివరీ ఎందుకు కావాలంటే దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, నేను మీరు చెప్పినవన్నీ నేను ఫాలో అవుతున్నాను, అన్నీ చేస్తున్నాను అని చెప్పి. సో ఆ విధంగా ద గైడెన్స్ వాళ్ళు ఇచ్చిన ఇంప్లాయిడ్ మైండ్, ఆ మైండ్ పాజిటివ్నెస్ అన్నది యాక్చువల్గా ఈ కంప్లీట్ టీమ్ ఆఫ్ ది డాక్టర్స్, అంటే నేను అందరినీ డాక్టర్లే అంటాను అందరూ వాళ్ళ పరిధిలో ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ బ్లడ్ శాంపుల్ చేసుకునే మేడం కూడా దగ్గర వచ్చి నీకు ఏది కాదు ఇది కాదు అని చెప్పేసి అందరూ కంప్లీట్గా, అటు మెడిటేషన్ కానీ ఇటు డైటీషియన్ మేడం కానీ ఆ లోపల ఉన్న వీళ్ళు కానీ అందరూ ఆ విల్ పవర్ అది ఇది అన్నీ ఇవ్వడం మూలన యాక్చువల్గా బేబీ కొద్దిగా వెయిట్ ఓవర్గా ఉందని కూడా మేడం చెప్పారు, బట్ వీల్ ట్రై అన్నట్టుగా కూడా చెప్పారు. లక్కీలీ టాక్ టు బేబీ కింద మాట్లాడుకుంటూ ఇది చేయడం కూడా అలా అని ఎర్లీ మార్నింగ్ ఆఫ్ సండే 7:00 4 నార్మల్ డెలివరీ కిందనే పాపకి అయింది. సో ఇద్దరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఆల్ ఆర్ హ్యాపీ. నేను చెప్పేది ఏమంటే ఎంటైర్ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం ఎయిదర్ హస్బెండ్ కానీ, ఇంట్లో ఉన్న ఇన్లాస్ కానీ, తర్వాత మదర్ ఫాదర్ కానీ, ఎవ్రీబడి షుడ్ కోఆపరేట్ విత్ చైల్డ్. మన చైల్డ్ కదా, మనం ఎక్కడా కూడాను ఈవెన్ ఏ సింగిల్ సెకండ్ కూడాను వాళ్ళ హ్యాపీనెస్లో మనం ఎప్పుడు ఇంపాక్ట్ పడకూడదు. ఆ ఇంపాక్ట్ లేనంత వరకు వాళ్ళ థింకింగ్ అంతా ఏముంటుందంటే ఇట్ విల్ బి ఆన్ హర్ బేబీ ఎలా ఉండాలి, బేబీ ఎట్లా రావాలి అన్న దీంతోనే ఉంటుంది. కాబట్టి మై అపీల్ టు ఆల్ ద హస్బెండ్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, ఇన్లాస్ కానీ, ఎవరికి కూడాను ఎటువంటి ఆ పర్టికులర్ 9 months కానీ 10 months కానీ లెట్ దెమ్ బీ వెరీ హ్యాపీగా ఉండేట్టుగానే మనం చేసామంటే ఆ హ్యాపీనెస్ అలాగే వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వీఆర్ సీయింగ్ మై గ్రాండ్ సన్, యాక్చువల్గా గ్రాండ్ సన్, అతను అప్పుడప్పుడు కొద్దిగా మొహంలో చిట్లించుకుంటూ అది ఉన్నా కూడాను యూజువల్లీ మేము అబ్జర్వ్ చేసినప్పుడు అంతా నవ్వుతూనే ఉంటాడు. ఆ పర్టికులర్ స్నానం చేయించినప్పుడు కానీ ఇది కానీ ఆ టైం వచ్చినప్పుడు అంతా ఆ నవ్వు మొహంతోనే ఉంటాడు. సో ప్రాబబ్లీ కీపింగ్ ద మదర్ వెరీ హ్యాపీనెస్ ఉంటే ప్రాబబ్లీ దట్ ఆల్సో విల్ బి ఫెసిలిటేట్ బేబీ ఆల్సో టు డూ సేమ్. లేకపోతే వాళ్ళ థింకింగ్ అంతా ఇంకోలాగా ఉంటుంది. దట్ మే ఇంపాక్ట్ ద న్యూ బార్న్ బేబీ. సో దిస్ ఈజ్ హౌ అవర్ జర్నీ ended with a very, very positive note, madam. We are very much thank you to you and all the members. అంటే ఇప్పుడు అందరూ మా ఫ్యామిలీ మెంబర్ లాగానే మేము ఫీల్ అవుతున్నాము ఇక్కడ. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ అనేది 2 అక్షరాలే, బట్ ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సేమ్ హియర్. ఎందుకంటే మామూలుగా ఇట్లా వచ్చినప్పుడు మాతో కలిసిపోయినప్పుడు పేరెంట్స్ బాగా సపోర్ట్ చేసి ఉన్నప్పుడు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ అవర్ అల్టిమేట్ ఎయిమ్ ఆల్సో. ఇక్కడ వస్తే ఇది ఒక ఫ్యామిలీ, పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అనే ఫీలింగ్ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ డెలివరీ ఎన్నేళ్ళ తర్వాత కూడా ఆ బేబీని తీసుకొస్తారు. ఒక్కొక్కసారి ఇంత పెద్దగా అయిపోయినారు, అది తీసుకొచ్చి వాళ్ళని చూసినప్పుడు అప్పుడు ఉంటుంది ఇంకా ఒక సంతోషం. మనం చిన్నప్పుడు పుట్టినప్పుడే చూస్తున్నాం, ఇంత పెద్దగా అయిపోయినారా అనేసి. అది ఎప్పుడు వస్తుందంటే ఆ ఫ్యామిలీ అనే బాండింగ్ ఉన్నప్పుడే వస్తుంది. అండ్ ఫైనలీ ఏమవుతుందో మనం అందరూ వెళ్ళిపోతాము, బట్ ఈ ఎక్స్పీరియన్సెస్ మెమరీస్గా ఉంటుంది. ఆ మెమరీసే మనకి ఒక పెద్ద ట్రెజర్
నాట్ ఆల్ దీస్ థింగ్స్ మనకి ఉండేది మనకు ఉంటుంది, కానీ మంచి మెమరీ అనేది ఇచ్చేదానికి మనకి ఇక్కడ ఈ స్కోప్ ఉంటుంది. దానికి దేవుడు దయ. అది అందరూ అట్లా ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయ్యి మాతో కోఆపరేట్ చేసి మాతో కలిసి నడిచే ఈ ఒక జర్నీలో దిస్ ఈస్ అ లెర్నింగ్ ఫర్ అస్ ఆల్సో అండ్ ఇట్స్ అ సోషల్ ఎక్స్పెరిమెంట్ ఆల్సో. ఎందుకంటే ఇది ఒక హాస్పిటల్ అనే ఫీలింగ్ కాకుండా ఇట్స్ అ ఫ్యామిలీ, ఇట్స్ అ టెంపుల్ అనే ఒక ఫీలింగ్తోనే మేము చేస్తున్నాము. అది షేర్ చేసుకొని మాతో పాటు మంచి ఎక్స్పీరియన్స్ని, మంచి ఫీలింగ్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఓకే, చెప్తాము. అందరికీ నమస్కారం. సో నేను ఏం చేశాను 5th month నుంచి ఇక్కడ వచ్చినాక అది మాత్రం నేను చెప్తాను. సో ఫస్ట్ కన్సల్టేషన్ అప్పుడే డైటీషియన్ మేడం, తర్వాత మెడిటేషన్ మేడం అందరితో మాట్లాడిచ్చారు. సో సేమ్ వాళ్ళు ఏం చెప్పారో అదే ఫాలో అయ్యాను నేను. అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను లైక్ మేడం ఏది చెప్తే అది నేను 100% ఫాలో అవుతాను అని. అది మాత్రమే నేను చేశాను. త్రూ అవుట్ 5th month నుంచి 9th month వరకు ఎక్సర్సైజెస్లో వాకింగ్, స్టేర్ క్లైంబింగ్, తర్వాత బాల్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఇవే చేస్తూ కంటిన్యూ చేశాను. తర్వాత మేడం ఏది చెప్తే అది కరెక్ట్గా 100% ఫాలో అయ్యా. ఇంకా బేబీకి ఏం చెప్పుకున్నారు? బేబీకి నువ్వు హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా రావాలి అని చెప్పుకున్నాను. అది ప్రతిరోజు చెప్పేదాన్ని నేను. డెలివరీ గురించి భయం ఉండిందా? అంటే 5th month నుంచి ఆల్మోస్ట్ 8th month వరకు అంత భయం ఏం లేదు. బట్ డేస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొంచెం ఆ పానిక్ ఫీలింగ్ అనేది వచ్చేసింది. బట్ 8th month ఎండింగ్లో ఇంకా నివేదిత మేడం వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ రిపీటెడ్గా వీడియోస్ చూసుకుంటూ చెప్పుకుంటూ ఉండేదాన్ని. పూర్తిగా మిమ్మల్ని ట్రస్ట్ చేసేసాను, మీరు చెప్పిందే చేస్తాను, సో అదే జరుగుతుంది అన్నట్టు. సో 20th మార్నింగ్ నార్మల్ చెకప్ కని వచ్చాము. అప్పుడు మేడం అప్పటికే పెయిన్స్ లైట్గా వస్తుంది, చూసేసి ఇంకా అడ్మిట్ అయిపోండి అని చెప్పేశారు. సో ఇంకా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు అని చెప్తే అలాగే ఉన్నా అనమాట. సో ఇంకా 21st మార్నింగ్కి బేబీ బాయ్ పుట్టేసారు. మీ హస్బెండ్? సో మా హస్బెండ్ ముంబైలో ఉన్నారు. తను ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ ½ డే పడుతుంది. సో తను కూడా సబ్ కాన్షియస్లో అనుకుంటూ ఉన్నారనమాట, నాన్న నువ్వు నాకు హింట్ ఇవ్వాలి, హింట్ ఇస్తావు, ఆ రోజు నేను బయలుదేరేస్తాను, డెలివరీ అయ్యే టైంకి నేను నీ పక్కనే ఉంటాను అని చెప్పుకున్నారు. సో అది మేడంకి కూడా చెప్పాను నేను. ఇంకా అప్పుడు మేడం కూడా చెప్పారు, మీ హస్బెండ్ వచ్చినాకే డెలివరీ అవుతుంది అని చెప్పి. సో ఇంకా 20th మార్నింగ్ హాస్పిటల్కి వచ్చేసాము, అడ్మిట్ అయ్యాము. ఇంకా చెప్పేస్తే తను కూడా స్టార్ట్ అయిపోయారు. ఇంకా ఈవినింగ్కి తను ఇక్కడ రీచ్ అయినాక నాకు ఇంకా పెయిన్స్, కాంట్రాక్షన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇంకా మేడం చెప్పారు, కాంట్రాక్షన్ వచ్చే ప్రతి టైం బ్రీతింగ్ చేసుకోండి, ఇంకా బేబీతో మాట్లాడండి అని. అదే చేస్తూ ఉన్నా. నైట్ కూడా నాకు కొంచెం పెయిన్ ఇంటెన్స్ అవుతూ ఉంది. మధ్యలో నర్స్ వచ్చి ఇలా కొన్ని రిలాక్సెంట్ ఇస్తాము, మీకు ఓకేనా అంటే మేడం ఏది చెప్తే అది నాకు ఓకే, నన్నేం అడగక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు అని చెప్పేసి ఇంకా అలాగే అనమాట స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మార్నింగ్ ఇంకా 7 o'clockకి డెలివరీ అయిపోయింది. పెయిన్ ఎక్కువగా ఉండిందా, ఓర్చుకోలేనంత ఉండిందా? పెయిన్ ఉండింది కానీ టాలరబుల్ అయితే కాదు. అప్పుడు బ్రీదింగ్ చేస్తుంటే కొంచెం కాంట్రాక్షన్ వచ్చే ప్రతిసారి నేను బ్రీతింగ్ చేస్తున్నాను. సో ఏమనిపించింది ఓవరాల్ ఎక్స్పీరియన్స్? నేను ఒక్కటే మేడం, నేను మైండ్లో పెట్టుకుంది, పూర్తిగా మీకు వదిలేశాను, మీరు చెప్పిందే నేను చేస్తాను, అదొక్కటే నేను అంటే 100% పాటించింది. సో మేడం వాళ్ళకి వదిలేస్తే ఇంకా వాళ్ళే చూసుకుంటారు. సో ఆ వదలడం అనేది ఎట్లా వచ్చింది? ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ వదలడం అనేది కష్టం. మేము చెప్తాం, ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాం. ఎందుకంటే మనం బిజీగా ఉండే ట్రాఫిక్లో పోయినప్పుడు మనకు భయం అనిపిస్తుంది. పక్కన ఎవరైనా ఒకరు ఉంటే మనకు ఆ భయం అనే ఫీలింగ్ పోతుంది. ఇక్కడ మాకు అన్నీ తెలుసు,
మేము చూసుకుంటాము. సో మాకు కావాల్సింది ఏంటంటే కంప్లీట్ లీవ్ ఇట్ ఆన్ us. ఇంకా మేము సిస్టర్స్ ఎట్లా చెప్తున్నారేమో మేము చూసుకుంటాము, ప్రోగ్రెస్ చెప్తాము, ఏం చేస్తాము అనేది చెప్పే చేస్తాము, ఎంత ప్రోగ్రెస్ వస్తుంది చెప్తాము. కానీ అది ఆ భయము, ఆ డౌట్, అది వదిలిపెట్టడం అందరికీ కాదు. కొన్నిసార్లు ఆ ఒక్క విషయం వల్లనే ఏం చూస్తామంటే ఆ స్ట్రెస్, ఆ డౌట్, ఆ భయం ఉన్నప్పుడు ఆ ప్రోగ్రెస్ మనకి ఆగిపోతుంది. అప్పుడు సర్జరీకి పోవాల్సి వస్తుంది. బట్ అదే అనేది, వాట్ ఎవర్ ఎంత వీలవుతుందో అంత చేసుకోండి. బట్ ఇప్పుడు శ్వేత కేసులో ఏంటంటే ముందు నుంచే ఇది అలవాటు అయిపోయింది. నాకు వాళ్ళు బాగా ధైర్యం ఇచ్చారు. ఓకే ఓకే. అండ్ ఎవ్రీ టైం నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక చిన్న కౌన్సిలింగ్ సెషన్ లాగా ఉండేది. సో నాకు వచ్చే ప్రతి డౌట్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ లో క్లియర్ అయిపోతుంది. సో అది క్లియర్ అయినా కానీ ఇంకా కొంచెం ఏమైనా ఉంటే అది నేను ఇంట్లో మాట్లాడేస్తాను. ఓకే. సో మీ సజెషన్ ఏంటి ఫర్ టాక్ టు బేబీ ప్రెగ్నెన్సీలో డెలివరీ గురించి? ఒకటి అంటే ఒకవేళ అవసరమైతే సిజేరియన్ కి ప్రిపేర్డ్? ఐ వాజ్ ప్రిపేర్డ్. ఓకే. నేను పూర్తిగా మేడం చేతిలో వదిలేయాలి. ఏ చిన్న డౌట్ ఉన్నా ఐదర్ ఇంట్లో ఆర్ హాస్పిటల్లో ఆర్ స్టాఫ్ దగ్గర మాట్లాడేసేయాలి. అది క్లియర్ అయిపోతే మీకు మీ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అంతే కదా. ఓకే. సో ఇప్పుడు టాక్ టు బేబీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం, అందరం మాట్లాడుతున్నాం బేబీ తోటి. ఫీడింగ్ ఎట్లా ఉంది ఇప్పుడు? నేను బేబీ తోటి రోజు చెప్పేదాన్ని, ఆండాల్ మేడం చెప్పినప్పుడే నువ్వు బయటికి రావాలి, నా దగ్గరే ఫీడింగ్ తీసుకోవాలి, ఇబ్బంది పెట్టకుండా. మేడం డెలివరీ ముందు రోజు చెప్పారు, చిన్న డయామీటర్ తో రావాలి అని చెప్పుకుంటూ ఉండు బేబీకి అని. ఆ హోల్ నైట్ నేను అదే రిపీట్ చేసుకుంటూ ఉన్నా. బేబీ వెయిట్ ఎంత? 3.3 kg ఉండింది బర్త్ వెయిట్. లాస్ట్ స్కాన్ లో 3.6 ± అని ఉండింది. అప్పుడే కొంచెం రేస్ చేశారు కన్సర్న్, కొంచెం బేబీ వెయిట్ ఎక్కువ ఉంది బట్ డిసెంట్ అవుతే ప్రాబ్లం ఉండదు, మనం నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాము అని. నేను గట్టిగా కోరుకున్నాను, మనం నార్మలే అవ్వాలి అని. సో ఇటువంటి ఉన్నప్పుడు ఏమంటుంటే మనకి కొంచెం చిన్న డయామీటర్ అంటే బేబీ పొజిషన్ ఇట్లా చెస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు చిన్న డయామీటర్ ఉంటుంది. అదే బేబీ తల కొంచెం ఇట్లా పోతే కొంచెం పెద్ద డయామీటర్ అయిపోతుంది. సో అప్పుడు దిగడం మనకి కష్టం. సో అది చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్పుకున్నాము, బేబీ కోఆపరేట్ చేసింది. సో నైట్ స్లీప్ ఎట్లా ఉంది? నైట్ అంటే లేబర్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది కాంట్రాక్షన్స్, ఆ టైమింగ్ చాలా 5 minutes అలా ఒకసారి ఇంటెన్స్ గా వచ్చింది. వచ్చిన ప్రతిసారి నేను మా హస్బెండ్ చేయి పట్టుకొని బ్రీతింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నైట్ ఫీడింగ్, నైట్ స్లీప్ ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే ఇంకా సెట్ అవుతుంది. ఇప్పుడు 12th డేనే ఈ రోజు. కానీ చెప్తూ ఉండు, నైట్ 11కి పడుకొని మార్నింగ్ 5కి బాగా నిద్రపో. చెప్పంగా అలవాటు అయిపోతుంది. సో అప్పుడు మనకి పెంచడం ఈజీగా ఉంటుంది. సరేమా, చాలా థ్యాంక్స్. ఈ టాక్ టు బేబీ ఇప్పుడు బాగా కంటిన్యూ చేయి, ఇంకా బాగా రెస్పాన్స్ బాగుంటుంది. ఫీడింగ్ బాగా తీసుకోవాలి, నైట్ బాగా నిద్రపోవాలి, అందరి దగ్గర పోవాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. యూరిన్ మోషన్ వస్తే ఇండికేషన్ ఇవ్వమని. ఇవి చేస్తే మనకి పెంచడం ఈజీగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ శ్వేత. థ్యాంక్ యూ సార్. నమస్తే అందరికీ. అంతా చెప్పేశారు, బట్ 2-3 స్టేట్మెంట్స్ నేను చెప్తాను టు రిసెంబల్ ద హోల్ స్టోరీ. టాక్ టు బేబీ అనేది లైక్ మదర్ కడుపులో ఉంటాడు కాబట్టి మదర్ ఎప్పుడు మాట్లాడచ్చు, బట్ ఫాదర్ కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి కొంచెం కష్టం ఉంటుంది. ఫోన్లో మాట్లాడినా కానీ వీ కెనాట్ కన్వే ద ఫీలింగ్స్. సో నేను ఎప్పుడు ఏంటంటే ఉదయం దండం పెట్టుకున్నప్పుడు ఐ యూస్ టు ప్రే ఇన్ సబ్ కాన్షియస్, లైక్ నువ్వు బాగా ఉండాలి, బాగా గ్రో అవ్వాలి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీకి ఇబ్బంది పెట్టకూడదు, అండ్ యూ షుడ్ కమ్ ఈజీలీ అవుట్. ఇది నేను రోజు ప్రే చేసుకునేవాడిని. లైక్ ఇట్ ఈస్ నాట్ టు గాడ్, టు మై చైల్డ్ అనమాట. సబ్ కాన్షియస్ టు సబ్ కాన్షియస్ ఐ యూస్ టు టాక్ విత్ ద బేబీ. సో ప్రే చేసుకున్నప్పుడు దేవుడికి ఎంతగా గట్టిగా మనం మాట్లాడతామో, ఎంత గట్టిగా ప్రే చేస్తామో, అంతే గట్టి ఫీలింగ్తో బేబీతో కూడా మాట్లాడాలి. ఐ యూస్ టు ప్రే చేస్తున్నప్పుడే ప్రేయింగ్ ఎండ్ అయిన తర్వాత నేను మాట్లాడేవాడిని. సో ఐ థింక్ దట్ హ్యాస్ సమ్ డెఫినెట్లీ స్ట్రాంగ్ మెసేజ్ టు బేబీ.
నేను మంత్లీ వచ్చేవాడిని చూడడానికి నెల్లూరు. సో అప్పుడు మాట్లాడేవాడిని కానీ, బట్ వన్స్ ఇన్ ఎ మంత్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఐ థింక్. బట్ డైలీ మాట్లాడేది కొంచెం ఎలివేట్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంటే ప్రూఫ్ లైక్ కంక్లూజన్ స్టేట్మెంట్ ఏంటంటే దీనికి, నేను వెడ్నెస్డే మీకు చెకప్కి వచ్చారనమాట. అంటే ఏ వీక్ అయితే డెలివరీ అయిందో ఆ వెడ్నెస్డే షీ కేమ్ టు హాస్పిటల్. ఆ రోజు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు నేను చెప్పాను అనమాట తనకి, ఐ వాంట్ టు బీ విత్ యూ డ్యూరింగ్ డెలివరీ. నాకు సాటర్డే హింట్ ఇవ్వు, నేను సండే కల్లా నీ దగ్గరికి వస్తాను, సండే నువ్వు డెలివరీ అంటే నువ్వు బయటకు వచ్చేదివి అని చెప్పా. ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. సో సాటర్డే నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ టు ఇమీడియట్లీ ఐ కేమ్ టు నెల్లూరు ఆన్ ద సేమ్ డే. సాటర్డే ఈవినింగ్ 7 o'clock నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు కొంచెం కాంట్రాక్షన్స్ పెరిగాయి. ఎర్లీ మార్నింగ్ 7 o'clock సండే ఫ్రీ డెలివరీతో బయటకు వచ్చేసాడు బాబు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ మా ప్రేయర్స్ కానీ మా మాట్లాడేది కానీ హీ టుక్ బాగా తీసుకొని మనం చెప్పినట్టే వచ్చాడు. అంటే ద ఇంపాక్ట్, ఈ ఒక స్టేట్మెంట్ యూ కెన్ అండర్స్టాండ్, మీకు అర్థమవుతుంది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది మీరు మాట్లాడిన దాన్ని బట్టి. మీరు ఏది బాగా చెప్పుకుంటే, అండ్ ఇట్స్ నథింగ్ బట్ మన ఫీలింగ్ అనమాట, మన స్ట్రాంగ్ మెసేజ్ మన మైండ్ సబ్ కాన్షియస్ నుంచి వాడి సబ్ కాన్షియస్కి వెళ్తుంది అనమాట. కొన్ని విషయాలు ఏంటంటే మన మైండ్ టు మైండ్ త్రూ మౌత్ మాట్లాడతాం మన చెప్పిన దాన్ని బట్టి, దానికంటే స్ట్రాంగ్ మెసేజ్ సబ్ కాన్షియస్ టు సబ్ కాన్షియస్ అనేది వెళ్తుంది. లైక్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లో ఉంటాం, మనకి ఒక వస్తువు మీద చాలా ఇష్టం ఉంది, మనం మన ఫాదర్ కానీ హస్బెండ్ కానీ మదర్ కానీ చెప్పలేదు, కానీ అది చాలా ఇష్టం ఉంది అనమాట. ఈరోజు మా హస్బెండ్ వచ్చినప్పుడు ఇది తీసుకొని వస్తే బాగుండే అని చెప్పి మీరు ఎంత గట్టిగా అనుకుంటే, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే సాయంత్రం వచ్చినప్పుడు మీ హస్బెండ్ అది పట్టుకొని వస్తారు, మీ ఫాదర్ అది పట్టుకొని వస్తారు. అదేంటంటే ద స్ట్రాంగ్నెస్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ పవర్. మీరు ఎంత మనం మామూలుగా డైలీ మన చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారన్నమాట, మీరు ఎంత గట్టిగా అనుకుంటే అది అంత కరెక్ట్గా అవుతుంది అని చెప్పి. ఇట్స్ నథింగ్ బట్ సబ్ కాన్షియస్ మైండ్ పవర్. అది ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీరు చెప్పిన గైడెన్స్ కానీ అండ్ మీరు ఇస్తున్న సపోర్ట్ అండ్ క్లారిఫికేషన్స్ టు హెర్ డౌట్స్, ఇట్ గేవ్ ద రిజల్ట్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇప్పుడు మీరు ఈ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగా అనిపించింది. యూజువల్లీ ఏంటంటే మదర్ చెప్తారు, మీరు బాగా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా ఎవ్రీడే చెప్పుకోవడం, ఫైనల్లీ ఇట్లా సాటర్డే అడ్మిట్ అవ్వాలి, సండే రావాలి అని చెప్పడం, అది అట్లానే జరగడం. సో ఇది ఎన్నిసార్లు మనకు తెలిసినా ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మన కన్విక్షన్ పెరుగుతుంది. ఈ స్టేట్మెంట్ నేను ఒకసారే చెప్పాను తనకి, ఓకే, బట్ ఆ స్టేట్మెంట్ వాడు బాగా రిసీవ్ అవ్వడానికి నేను లైక్ 5th month వరకు మాకు టాక్ టు బేబీ అనేది తెలియదు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సెషన్ తర్వాత మీరు చెప్పారు. సో ఐ బిలీవ్ కి ఎవరైనా డిస్టెంట్ పేరెంట్స్ ఫాదర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. బట్ మీరు ప్రేయర్, దేవుడికి ప్రేయర్ ఎప్పుడు చేస్తాం, ప్రేయర్ ఎలా చేస్తాం, ఆ టైంలో ఒక ప్రశాంతంగా అదే కంటిన్యూషన్తో బేబీతో కూడా మాట్లాడుతున్నట్టు మీరు అనుకొని మాట్లాడండి, మీ మెసేజ్ని అలా కన్వే చేయండి. ఐ థింక్ అది కూడా ఒక బెస్ట్ మెథడ్ బేబీతో మాట్లాడడానికి. చాలా థ్యాంక్ యూ సో మచ్.